గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మేము కాలువ శుభ్రం చేస్తున్నామని చెప్పాను కదా. ఆ కాలువ శుభ్రం ఎలా చేస్తున్నాం ఏంటో చూద్దరు అని మీరు. సో చూడండి, కాలువ ఒక మనిషి దిగాడు చూసారా. ఈ బారు కాలువ మొత్తం మేమే క్లీన్ చేయబోతున్నాం. దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏంటంటే ఒక షర్ట్ తెచ్చుకొని సర్జికల్ గ్లౌజెస్ తెచ్చుకున్నాను. తర్వాత గమేలాలను పార, ఒక పంజా, దీంతో మనకి చాలా ఉపయోగపడదు. షర్ట్ తీసావు పక్కపడేది. సో మీరు చూస్తున్నారు అది ఏ విధంగా అయితే ఇరుక్కుపోయిందో. సో ఇప్పుడు మేము స్టార్ట్ చేయబోతున్నాము, మామూలుగా కాదు. సో నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ ద ట్విస్ట్. షర్ట్ అయితే వేసుకున్నాను, ఇప్పుడు గ్లౌజెస్ తీయబోతున్నాను. సర్జికల్ గ్లౌజెస్ ఉంది, ఇప్పుడు ఓపెన్ చేస్తాను దీన్ని. సర్జికల్ గ్లౌజెస్ నేను సపరేట్గా కొనుక్కున్నాను, ఎవరు ఇవ్వలేదు. వచ్చింది కానీ డబల్ వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు ఉన్నాయి. మరి సైజ్ కూడా 6.2 ఉంది. చూడండి, ఎక్స్పైరీ డేట్ జూలై వరకు వస్తుంది. చూడండి. సో మీరు చూస్తున్నారు ఇక్కడ కాలువ అనేది మేము ఏ విధంగా శుభ్రం చేస్తున్నామో చూడండి. సో ఇక్కడ మేము బయట వేసేస్తున్నాము కదండి చెత్త అంతా. కాకపోతే ఇంటికి వాటర్ అవసరం వస్తే నేను వాటర్ తీసుకెళ్ళి ఇచ్చాను. సో ఇప్పుడు ఏం జరిగిందంటే నేను ఈ పని చేయడానికి చాలా విపరీతంగా ఉంది. ఏదో అనుకుంటారు కానీ దుర్గలు బజ్జి ఎలాగా పెట్టినట్టు ఉంటుంది. చూడండి అసలు దుర్గలు ఎలా ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడికే దాదాపు గంట పట్టింది, ఇంకా మిగతాది ఎక్కడికి ఎంత వద్దో తెలియదు. చూడండి ఒకసారి ఎంత ఉందో దారుణంగా. ఈ తుక్కంతా తీసి మామూలుగా చివరి వరకు క్లీన్ చేసేసి ఆ హైట్లో తీయాలంటే ఎంత అనుకుంటున్నారు? దగ్గర దగ్గర ఒక అడుగు కిందకు ఉంది చెత్త. ఆ ప్లేస్లో మీరు చూసే చెత్త సాధారణంగా దిగిపోతుందని చూడండి. నేను ఎలాగ వేసుకున్నాను సెట్టింగ్ దిగకుండా. చూడండి, అట్ట మొక్కలాగా వేసుకున్నాను బురదవ్వకుండా. చూసారా నా ఐడియా ఎలా ఉందో? ఎంత తొక్కినా దిగదు. సో మీరు చూస్తున్నారు మేము ఏ విధంగా అయితే కష్టపడుతున్నాము పైకి ఎక్కడానికి దిగడానికి కూడా. చూసారా, నేను దిగిపోకుండా అలా మ్యాట్ లాగా వేసుకున్నాను. ఇదంతా క్లీన్ చేస్తాను. దగ్గర దగ్గర అలాగే వెళ్ళిపోతుంది ఉంటుంది కాలువ చివరి దాకా. సో ఇది చూసారా ఎంత బాగా క్లీన్ చేసామో మేము. అది వచ్చి మనకి అడుగున్నర దగ్గర పట్టేసింది. అది దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. సో చెప్పడం ఈజీ కానీ చేయడమే చాలా కష్టం. చూసారా, ఒకసారి జూమ్ చేస్తాను. సో మా మనిషి ఇక్కడే ఉన్నాడు. ఆయనేమో మదగలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇది ఏదైతే ఉందో మేము 2.5 గంటల నుంచి క్లీన్ చేసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 2.5 గంటలు అయింది. సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇదంతా చేయాలంటే మరి అది ఏ టైం అవుద్దో తెలీదు. మా కష్టాలు అయితే మాకున్నాయి. సో ఇది చూడండి, పక్కన ఆ గట్టు మీద వేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అది ఎండిపోయి అలా ఉండిపోద్ది. తర్వాత దీంట్లోకి మాత్రం రాదు.
ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పర్యావరణాన్ని రక్షించండి, ఆరోగ్యంగా జీవించండి అని చెప్పాను కదా. సో అందులో ముందు అడుగు మేమే వేసాము, మేమే క్లీన్ చేస్తున్నాము. ఓ పక్కన షర్ట్ చిరిగిపోయింది చూడండి, ఓ పక్కన ఏంటంటే ఒక గ్లౌజ్ కూడా చిరిగిపోయింది. ఈ రెండో గ్లౌజ్ కూడా దగ్గర దగ్గర చిరిగిపోయింది. సో నా కాళ్ళ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ టీ చొక్క కావాలంట మా వాడికి, ఈ టైంలో టీ చొక్క కావాలంట. సో ఇక్కడ కనబడుతుంది చూసారా ఎలా ఉందో, ఎంత హైట్ ఉందో, అలాగుంది. చూడడానికి ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది. ఇది అవలేలో మాకు తెలియదు అన్నట్టుగా చూసి వెళ్ళిపోతుంది అంతే. కనీసం టీ కూడా లేదు, మంచినీళ్ళు కూడా లేదు. గడిగా గూడి ఉన్న జ్ఞాపకాల్ని చూస్తూ చెరిగిపోయిన రంగు నువ్వు, మిగిలి ఉన్నా నేను. అంత క్లియర్గా చేసేసాము వర్క్ మొత్తం, క్లియర్గా మొత్తం అంతా మనకి ఏమీ లేకుండా క్లియర్ చేసాము. మంచి తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే చూడండి ఎంత దరిద్రంగా ఉన్న కాలువని మేము చాలామంది పారిపోయినా కానీ మేము మాకు కావాలని చెప్పేసి శుభ్రం చేసామంటే చూడండి, ఎంత దరిద్రంగా ఉన్న కాలువని మేము అంత శుభ్రంగా చేసి ఇచ్చాం. ఇన్ని కష్టాలు పడితే కానీ అలా నీట్గా తయారవ్వలేదంటే మరి చూడండి. ఎందుకంటే మేము ఎండలో ఇంత కష్టపడ్డాము మేము నీట్గా రావడానికి. ఆ సైడ్లు మొత్తం వేసి. సో నేను ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టుంది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాకపోతే ఏ పిచ్చ పిచ్చ కమెంట్స్ కోసమో, ఏ పిచ్చ పిచ్చ లైక్స్ కోసమో, ఏ పిచ్చ పిచ్చ వ్యూస్ కోసమో నేను మాత్రం ఈ వీడియో ఇలా పెట్టలేదు. సో మీకు అర్థమై ఉంటుంది. చాలామంది డబ్బా కవర్లు చెప్తారు, నా డబ్బా కవర్లు చెప్పే మనుషుల్లో మాత్రం కాదు. రియాలిటీగా జెన్యున్గా చేసి చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.